నాకు ఫామ్ని మొత్తం విజిట్ చేసి మీకు ఈరోజు చూపిస్తా ఖచ్చితంగా. ఇండియాలో ఓన్లీ 5 ఫీమేల్స్ ఉన్నాయి. మనం తప్ప ఇంకెవరైనా తెప్పించినవి. సరైన టైంకి వచ్చినట్టున్నా నేను కూడా. ఓకే, దేని ప్రైస్ బ్రో ఇది? ఇవన్నాను టీవీ అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు బ్రీడింగ్లో ఉన్నాడు కదా, డిస్టర్బ్ చేయకూడదని ఫుడ్ ఏం పెట్టారు బ్రో? ఇంత బాగా మెయింటైన్ చేయడానికి రీజన్స్ ఏంటి? ఫుడ్ విషయానికి వస్తే ఏం యూజ్ చేస్తున్నాడు? సో సీక్రెట్ మెయింటైన్ చేస్తారు అనుకోండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే సూపర్. ఇక్కడ కనిపిస్తుంది కదా సబ్స్క్రైబ్ బటన్, సో దీన్ని అయితే క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేశారనుకోండి, నేను ఏ వీడియో పెట్టినా ముందు మీరే చూసేవచ్చు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏఆర్ ఆక్వాటెక్స్కి అయితే వచ్చామన్నమాట. ఫిష్ ఫామ్ని విజిట్ చేద్దామనేది చాలా రోజుల నుండి మీకు చెప్తున్నాను. సో విజిట్ చేయలేకపోతున్నా. అయితే మనకి ఛాన్స్ అనేది తనేది ఇచ్చారు. సో తను మొత్తం డీటెయిల్గా తెలుసుకుందాం. తన దగ్గరికి వచ్చాం కాబట్టి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ప్రతి ఫిష్ని చూపిస్తా. తను ఏంటంటే మెయిన్లీ ఫ్లవర్ ఆన్ మీద ఫోకస్ పెట్టారనమాట. సో తన ఫామ్ని మొత్తం విజిట్ చేసి మీకు ఈరోజు చూపిస్తా ఖచ్చితంగా. సో బ్రో, నీ నేమ్ బ్రో? రాజేష్ తన పేరు. నాకు ఎప్పుడు నుండో కాంటాక్ట్ ఉన్నాడు, మీకు తెలియడం కోసం చెప్తున్నా అనమాట. సో ఏంటి బ్రో మన దగ్గర స్పెషాలిటీ ఏంటి, ఏముంటాయి ఏంటి మన ఆడియన్స్కి? మన దగ్గర అన్ని వెరైటీ ఫ్లవరన్స్ ఉంటాయన్నా. ఓకే, మెయిన్ ఏంటంటే మనది ఇప్పుడు కాంపాస్ మీద ఫోకస్ పెట్టాం. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో కాంపాసే చాలా నీట్, సేలింగ్ బాగుంది, కలరేషన్ కానీ ఏదైనా చాలా బాగుంది అన్ని కాంపాస్కి. ఎస్ఆర్డీస్కి కేఎంఎల్స్కి ఇప్పుడు మార్కెట్ లేదనమాట. సో కాంపాస్ మీద ఫోకస్ పెట్టాం. ఇప్పుడు అంతా కాంపాస్ అనమాట. ఇప్పుడు మనం ఫామ్ని మొత్తం విజిట్ చేద్దాం. సో ఏముందో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఖచ్చితంగా. మన ఆడియన్స్కి అయితే చూపించేద్దాం మొత్తం ఏం ఫిషెస్ ఉన్నాయి ఏంటి అనేది. ఓకే, సో మనమైతే ఒక్కొక్క ట్యాంక్ని చూపిస్తాం మీకు. సో ప్రైజెస్ ఏవి మెన్షన్ చేయట్లేదు, కానీ డిస్క్రిప్షన్లో మీకైతే కొన్ని డీటెయిల్స్ అయితే పెడతాను. సో ప్రజెంట్ ఏ ఫిషెస్ బ్రో దగ్గర ఉన్నాయో ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. బ్రో, ఈ ఫిష్ ఏంటి బ్రో? ఇది కేఎంఎల్ అన్న. ఇది F4 కేఎంఎల్ అంటారు దీన్ని. ఫీమేల్. ఇది బ్రీడింగ్ పర్పస్ కోసం తెచ్చింది ఇది. ఓకే బ్రో, నెక్స్ట్ ఫిష్ అయితే చూద్దాం. ఇది బ్రో? ఇది F1 కాంపా అన్న. ఓకే, ఇది ఏంటంటే మోస్ట్లీ జెండర్ ఇంకా ఐడెంటిఫై అవ్వలేదు. ఓకే, మెయిల్ అయినా ఫీమేల్ అని తెలియదు ఇంకా. మోస్ట్లీ మెయిలే, ఎందుకంటే ఇప్పుడు వచ్చి ఎగ్లే చేయలేదు అసలు చెప్పాలి. ఓకే ఓకే, ఇక్కడ చిన్న బేబీ ఉంది. సో అది ఎస్ఆర్డి అన్న. ఆల్రెడీ హెడ్ పాపింగ్ కోసం పెట్టాను. ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాంక్లో హెడ్ పాప్ అయింది. అవునా? సో అందుకనే గ్రూమింగ్ అని పెట్టాను. ఓకే ఓకే, ఇది బ్రో? ఇది F2 కాంప అన్నది. F2 కాంప ఇది. ఓకే, దీని నుంచి అవుట్పుట్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇది ఎస్ఆర్డితో వేస్తే రెడ్నెస్ ఉన్న కాంపాస్ వస్తాయి అనమాట. ఓకే, మోస్ట్లీ రెడ్నెస్ ఉన్న కాంపాస్ వస్తాయి. డైరెక్ట్ థాయిలాండ్ నుంచి వచ్చింది అనమాట. ఓకే ఓకే, ఇది కూడా F2ఏ, కానీ స్నోఎక్స్ అనే ఆయన దగ్గర నుంచి వచ్చింది. అది ఇండియాలో స్నోఎక్స్ అనేది చాలా రేర్ వెరైటీ. ఇన్ని బ్రీడ్స్ కూడా చాలా రేర్. రేర్ ఇది. మీ దగ్గర నేను చూస్తున్నా ప్రెజెంట్ అయితే. ఇది రేర్ వెరైటీ. ఇండియాలో ఓన్లీ 5 ఫీమేల్స్ ఉన్నాయి. అందులో మన దగ్గర 2 ఉండేవి, ఒకటి చనిపోయింది, ఇప్పుడు ఇది ఉంది. ఓకే, ఇది ఎప్పుడు ఎగ్స్ పెడుతుందని నేను చూస్తున్నాను. ఇది పెడితే ఇండియాలో ఫస్ట్ బ్రీడ్ చేసేది మనమే అవుతాం. ఇది సూపర్ బ్రో, సూపర్ సూపర్. ఓకే, ఇది నార్మల్ ఎస్ఆర్డి అన్నది. ఓకే, కాకపోతే షార్ట్ బాక్స్ కలర్ ఉంది. సూపర్ ఆసమ్ కలర్ ఉంది కదా బ్రో. ఇట్లా చాలా ఇది టేక్ 5 ఎంపరర్ ఫీమేల్ అన్నది. ఓకే, ఇది కూడా మోస్ట్లీ ఇప్పుడు వచ్చి ఇండియాలో మనమే తెప్పిస్తున్నాం. టాప్ మోస్ట్లో ఉంది ఇప్పుడు. మన టీం పేరు రా టీమ్. అది మనం తప్ప ఇంకెవరైనా తెప్పించినవి అంటే ఎవరు థాయిలాండ్ అయినా. అవునవును, అందులో ఇది F2 ఫీమేల్ అన్నది. సూపర్ బ్రో. ఇది నార్మల్ కేఎంఎల్ అన్నది. ఓకే, జస్ట్ నార్మల్ వెరైటీ, అన్నోన్ జెండర్ అనమాట. ఓకే, మేల్ ఫీమేల్ ఇంకా ఐడెంటిఫై లేదు. చూద్దామా కింద? ఇది కూడా స్నోఎక్స్ దన్న. ఓకే, స్నోఎక్స్లోనే అన్ఫేడెడ్ కేఎంఎల్. ఇది అన్ఫేడెడ్ జీబీ. ఇది మేల్ అనేది. గ్రూమింగ్ కోసం పెట్టాను. ఇంకా ఫేడ్ అవ్వాలి, కలర్ అంతా ఫేడ్ అయిపోయి జీబీ కలర్ రావాలి ఇంకా. అవునవును, చూద్దాం. ఈ ట్యాంక్స్లో ఇవన్నీ నార్మల్ కేఎంఎల్స్ అన్నాయి. ఓకే, కేఎంఎల్స్. ఈ లైన్ అంతా కేఎంఎల్స్. ఇవి లైన్ అంతా కేఎంఎల్స్ అండ్ ఎస్ఆర్డీస్. నార్మల్గా చూపిద్దాం. ఇది ఎస్ఆర్డి. ఇది ఎస్ఆర్డి చాలా అట్రాక్టివ్ ఉంది బ్రో. చాలా యాక్టివ్గా కూడా ఉన్నాయి. ప్రతి ఫిష్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నది. సో ఫుడ్ సీక్రెట్ కూడా మనకి బ్రో చెప్తాడు, ట్రై చేద్దాం. సో ఏది వాడితే బాగుంటుందో లాస్ట్లో తెలుసుకుందాం ఖచ్చితంగా.
ఇవి కేఎంఎల్ అన్నది. ఇది కింగ్ ఎస్ఆర్డి అంటారు దీన్ని. ఓకే, దీన్నా కింగ్ ఎస్ఆర్డి అంటారు. మ్యాక్సిమం చేతితో పట్టుకోవడానికి ట్రై చేయండి, నెట్ యూస్ చేయకండి ఎవరు. ఇది కింగ్ ఎస్ఆర్డి అంటారు. ఈ పర్ల్ మార్కింగ్ వచ్చిందంటే కింగ్ ఎస్ఆర్డీస్ అంటారు ఇది. బాడీ షేప్ కూడా స్ట్రక్చర్ కూడా ఇలా ఉంటే కింగ్ ఎస్ఆర్డీస్ అంటారు. ఇట్లా సూపర్ బ్రీడింగ్కి బాగా యూస్ అవుతాయి అనమాట. ఇది నార్మల్ టైప్ ఎస్ఆర్డి. ఉంటుంది బ్రో. ఇది 1.5 year అన్నమాట. 1.5 year. 1.5 year సూపర్ కాంబోట్ వచ్చింది. అది ఇంకా స్ట్రెస్లో ఉంది, చాలా పెద్ద హంపది ఉంది. అవునవును, ఇప్పుడు కొంచెం తగ్గింది అనమాట. ఏంటి బ్రో ఇది కేఎంఎల్. ఇది చాలా వీక్గా ఉంది. ట్రీట్మెంట్ ట్యాంక్ ఇది అనమాట. ట్రీట్మెంట్లో ఉంది ఇప్పుడు. ఇప్పుడే ఫుడ్ తీసుకుంటుంది, ఇంకా రికవర్ అయింది ఇప్పుడే. ఇది ఇంకా బ్లాక్గా ఉంది, చాలా రెడ్నెస్. ఇది రెడ్ కేఎంఎల్. ఇది బ్లాక్ కలర్లో మారిపోయింది. బ్లాక్ కలర్లో ఇప్పుడు స్ట్రెస్లో ఉండడం వల్ల బ్లాక్ కలర్లో మారుతుంది. ఓకే ఓకే. ఇవి కేఎంఎల్స్ అన్న. ఇవి వివిఐపి కేఎంఎల్స్. ఇవి AAA గ్రేడ్, డైరెక్ట్ థాయిలాండ్ నుంచి వచ్చినాయి ఇవి. ఇవి మోస్ట్లీ సేల్కి అది పీస్ అయితే ఫ్యూచర్ బ్రీడింగ్ కోసం అయితే. ఇది రెడ్ కేఎంఎల్ అన్నది. ఓకే. ఇది డైరెక్ట్ థాయిలాండ్ నుంచే మనం తెచ్చుకుంటున్నాం ఇప్పుడు, లోకల్లో ఇప్పుడు తీసుకోవట్లేదు. క్వాలిటీ అంత బాగోట్లేదు అనమాట. ఇండియన్ అందరూ బ్రీడర్స్ అయిపోయారు ఇప్పుడు ఇండియాలో. అవునవునవును. సో అందరూ ఏది పడుతుంది అవగాహన లేకుండా బ్రీడ్ చేసేస్తున్నారు. ఏది దొరికిందా ఫీమేల్ చేసి బ్రీడ్ చేసుకుంటున్నారు. కలర్స్ కానీ ప్యాటర్న్ కానీ పర్ల్స్ కానీ రావట్లేదు, మారిపోతున్నాయి. అందుకే ఇంకా డైరెక్ట్ థాయిలాండ్ నుంచే మేల్ ఫీమేల్స్ తెచ్చుకొని అక్కడి నుంచి బ్రీడ్ చేస్తున్నాం. యాజ్ ఇట్ ఈస్ థాయిలాండ్ సేమ్ క్వాలిటీ లాగా దింపుదామని. క్వాలిటీ బ్రీడ్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి. సో నేనైతే ఎక్కడ చూడలే లైఫ్లో. ఇది కూడా కేఎంఎల్ఏ. ఇది మోస్ట్లీ కాంపాస్ బ్రీడింగ్ కోసం. కాంపాస్కి మ్యాక్సిమం హెడ్ రాదు. ఓకే. సో F1 ఫీమేల్స్తో F1 ఫీమేల్స్తో ఈ కేఎంఎల్స్ కానీ హంప్ పెద్ద ఉన్న ఎస్ఆర్డీస్ కానీ యూజ్ చేసుకుంటే కాంపాస్ కూడా పెద్ద హంప్ వచ్చే కాంపాస్ వస్తాయి. ఇవన్నీ అది కాంఫా F1 హెడ్ పాప్ మేల్. అది ఇంకా కలరేషన్ ఇంకా రాలేదండి దానికి. ఇంకా గ్రూమింగ్ మిర్రర్స్ ఇంకా పెట్టలేదు. సో హీటర్ గ్రూమింగ్ మిర్రర్ పెడితే కలరేషన్ వస్తుంది. మోస్ట్లీ ఆరెంజ్ బేస్ అది. ఇది నార్మల్ ఎస్ఆర్డి, డైరెక్ట్ ఫ్రమ్ థాయిలాండ్ ఉంది. అది ఒరిజినల్ బ్రీడ్స్ మీరు ప్యూర్ ఎస్ఆర్డీస్. ఇది ఇండియన్ బ్రీడ్ అయితే మీరు వాడరు అంటే అక్కడ తెచ్చి బ్రీడ్ చేసుకుంటాను ఇక్కడ. ఎందుకంటే మిక్స్ చేసి అవుట్పుట్ ఏమొస్తుందో ఏం అర్థం కావట్లేదు. ఆల్రెడీ ట్రై చేశాను, ఇంకా యూజ్ అవ్వట్లేదు అని చెప్పి ఇంకా డైరెక్ట్ థాయిలాండ్ నుంచి తెచ్చుకొని ప్యూర్ లైనేజ్ తెచ్చుకొని లైనేజ్ దింపుతున్నాను ఇంక ఇప్పుడు. కేఎంఎల్ ఇది ప్యూర్ కేఎంఎల్ బాక్స్ బాడీ టైప్. ఇది ఓకే బ్రో. ఇదేంటి బ్రో? ఇది బాన్సే ఎస్ఐడి అన్న. ఇది ఫీమేల్కి అంత ఫాస్ట్గా హంప్స్ రావు, అందులో బాన్సేకి అస్సలు రావు. ఇది మన ఓన్ బ్రీడ్ అనమాట. ఇది ఒక పీస్ ఉంచుకున్నాను, అది కూడా మేల్ అని చెప్పి ఉంచుకున్నాను, కానీ అది ఫీమేల్ అయింది. ఇది ఒక 3 daysలో ఎగ్స్ పెడుతుంది అనమాట. ఫస్ట్ టైం లేయింగ్ ఇది. అంటే చూడడానికి చాలా చిన్నగా కనిపిస్తుంది. చాలా చిన్నది. అంటే బాన్సే అంటే మ్యాక్సిమం 3 inch కన్నా సైజ్ పెరగవు. అందులో ఫీమేల్స్ అంటే 2 inch వరకే ఉంటాయి. ఇది 2 inch. ఇది ఇప్పటికీ ఫుల్ ఎగ్ లోడెడ్లో ఉంది. మ్యాక్సిమం 2 daysలో ఎగ్స్ పెడుతుంది అనమాట. ఇది మంకీ ఎస్ఆర్డి అన్న. మోస్ట్లీ హంప్ ఎలా ఉంటుంది అంటే పైకి ఉంటుంది లేదా నార్మల్గా చిన్నగా ఉంటుంది. ఇది మంకీ ఎస్ఆర్డీస్కి ఏంటంటే బ్యాక్ సైడ్ కానీ పడుతుంది హంప్, లేదా ఫ్రంట్ సైడ్ పడిపోద్ది హంప్. మీరు చూసినట్లయితే ఇదైతే మాత్రం బ్యాక్ సైడ్ హంప్. ఇది మంకీ ఎస్ఆర్డీస్ అంటారు వీటిని. చాలా బాగుంది, చాలా అట్రాక్టివ్. ఇది రేర్ వెరైటీ. మ్యాక్సిమం చెప్పాలంటే మ్యాక్సిమం చూడలేము ఇక్కడ, రేర్ వెరైటీ అనమాట. ఇది కాంఫా F1 అండ్ ఇది జీబీ అన్న. ఆల్రెడీ బ్రీడింగ్ అయింది. ఎగ్స్ కూడా ప్లేట్ ఉంది. ఎగ్స్ కూడా ఆల్రెడీ ఉన్నాయి ప్లేట్లో. ఎగ్స్ కూడా ఎగ్స్ కూడా రేపు మార్నింగ్ తెలుస్తుంది ఎన్ని బేబీస్ వస్తాయో. ఆల్రెడీ 1 డేలో లే అయిపోతాయి కదా. 1 day ఒక 1 hourలో లే చేస్తుంది. మోస్ట్లీ ఫ్లవరెన్స్ అనేవి ఈవినింగ్ టైంలో లే చేస్తాయి. ఈవినింగ్ టైంలోనే మ్యాక్సిమం లే చేస్తాయి అనమాట. సరైన టైంకి వచ్చినట్టున్నా నేను. సూపర్. ఇది గోల్డ్ లేబుల్ F1 మేల్ అన్నది. ఇది మ్యాక్సిమం పట్టెలు అవ్వవు, బ్రీడింగ్ అవ్వదు, కానీ ట్రై చేస్తున్నాను. ఇది పట్టెలు అయితే మాత్రం జాక్పాట్ తగిలినట్టు. ఇంకా సో టెస్టింగ్ అని చెప్పి కేఎంఎల్ వేసాను, నార్మల్ కేఎంఎల్. అది చాలా అందంగా ఉంది. ఇది కాంఫా F2 కాంపాస్ అండి. ఇవి డ్యూయల్ టోన్ కాంఫా. ఇది మ్యాక్సిమం ఆరెంజ్ బేస్. ఇవి క్యాండీ టైప్ అనమాట. ఇది అగ్రెషన్ లెవెల్ అయితే పీక్స్లో ఉంటుంది. ఫుల్ ప్లేఫుల్ ఇది.
ఇది కూడా కాంఫా F2. ఓకే. ఇది రెడ్ బేస్. ఇది ఇంకా హెడ్ పాప్ అనమాట, ఇంకా రికవర్ అవ్వచ్చు, కొంచెం స్ట్రెస్లో ఉంది. ఇది కాంఫా F2 అన్న. ఇది సిల్వర్ టోన్ ఎక్కువ ఉంటుంది దీంట్లో, ఆరెంజ్ ప్లస్ సిల్వర్ టోన్. నెక్స్ట్ బేబీ స్టాంక్స్ అయితే చూద్దాం. సో బేబీ స్టాంక్స్ అయితే బ్రో అయితే ఇలా సెటప్ అయితే చేసుకున్నాను. సరే, ఇవి గ్రూమింగ్ కన్నా, గ్రూమింగ్ జార్స్ అంటారు వీటిని. ఓకే ఓకే. సో ఒక్కొక్క బేబీకి ఒక్కొక్క జార్ ఇచ్చేసాను. సో ఇందులో హెడ్ పాప్స్ అయిన వాటిని మనం నార్మల్ ట్యాంక్స్లో పెట్టి ఇంకా మాన్స్టర్లా తయారు చేసి అప్పుడు ఇస్తాను అనమాట. నార్మల్గా చూపిస్తేద్దాం. చూపిస్తాను. ఆల్రెడీ ఇది హెడ్ పాప్ అయిన ఇది. ఓకే. ట్యాంక్స్ ఖాళీ లేక మనం ఇంకా జార్స్లోనే ఉంచాను. ఫుల్ క్రాస్ హెడ్ పర్ల్స్తో ఉంటాయి అన్నీ మన పీసులన్నీ. ఓకే, సూపర్ బ్రో. ఆల్రెడీ హెడ్ పాప్ అయినవి ఇవి. చూస్తే మీకు క్లియర్గా హెడ్ ఉంటుంది. ఫుల్ క్రాస్ హెడ్ పర్ల్స్తో హంప్ ఉంటాం. క్లియర్గా హెడ్ అయితే పాపప్ కనిపిస్తుంది. హెడ్ పాప్ అయింది. దీన్ని మనం ట్యాంక్లో పెట్టేస్తే నీట్గా హంప్ వస్తుంది క్లియర్గా. ట్యాంక్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్స్పాండ్ చేసి ఇది KML అన్న. ఓకే. ప్యూర్ KML. ఇది ఫ్యూచర్ బ్రీడింగ్ కోసం ఉంచుకున్నాం ఇవన్నీ. మ్యాక్సిమాలో రెడ్ చీక్స్ కనిపిస్తుంది, కానీ ఇది బ్లూ చీక్స్ అనమాట. ఫ్రైసా? ఫ్రైస్ అన్ని. ఓకే, దేని ఫ్రైస్ బ్రో ఇది? అట్టిని అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు వీడిని కేజీలో పెట్టేశాను. సో అందుకే అరుస్తున్నాను నన్ను, బయట తీయండి బయట తీయండి. ఫుడ్ ఏం పెట్టారు బ్రో? ఫుడ్ విషయానికి వస్తే ఏం యూజ్ చేస్తున్నాడు? సో